ఈ వీడియోని పూర్తిగా చూడాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో స్పష్టంగా సాయి కృష్ణ గారి అజ్ఞానం బయటపడబోతుంది. సాయి కృష్ణ గారు సెల్యూట్ అండి మీకు. అయితే మీరు అటు తిప్పినా ఇటు తిప్పినా ఇంకెటు తిప్పినా అన్నిటికీ స్టిక్ అనేయండి, మంచిగా చెప్తా నేను. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది. సాయి కృష్ణ గారు ఎంత దారుణం అండి ఇది. దీన్ని అజ్ఞానానికి పరాకాష్ట అంటారు. మీకు బైబిల్ అసలు అర్థం కాలే, ఓఫీర్ గారు ఇంకేం అర్థం అవుతుంది? ఇది మీ అజ్ఞానానికి పరాకాష్ట అంటే మీరు చెప్పిందంతా డొల్ల, ఇది మీ అజ్ఞానం అని నేను చెప్పడం కాదు, వ్యూవర్స్కి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తుంటే అర్థమైపోతాను. మరి నువ్వు చెప్పిన 3 సంగతులకి నువ్వు బైబిల్లో లేని దాన్ని అక్కడ పౌలు చెప్పని దాన్ని పొలమడానికి నువ్వు చెబుతున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారా సాయి కృష్ణ గారు మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ అంటే అవి, దాన్ని మీరు ఏం చేశారు తెలుసా, మంచిగా అతికిస్తున్నారు అనమాట, బాగా స్వీట్గా అతికిస్తున్నారు లేని దాన్ని అట్లా. మరి ఇది ఈ స్టేట్మెంట్కి బైబిల్లో వచనం ఎక్కడ ఉంది? అన్ని గాల్లో మాట్లాడుతున్నావు సాయి కృష్ణ గారు. నువ్వు అని సంబోధించాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించుకోండి. పెద్దలండి మీరు, ఇట్లా మాట్లాడేది. ఇది వంచడం అంటే ఇది, వక్రీకరణ అంటే ఇది, కన్ఫ్యూజన్. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ద క్లెయిమ్. కొద్దిగా ఇది తెలివైన వాదనలాగా కనిపించే గుడ్డి వాదన. చూడండి సారీ అండి అంటే అట్లా అనాల్సి వస్తుంది. ఎట్లా అండి సాయి కృష్ణ గారికి ఇట్లా చెప్తే ఎట్లా అనాల్సి వస్తుంది? నువ్వు ఓఫీర్ గారిని కాదు బ్రదర్ క్వశ్చన్ చేసేది, అపోస్తుడైన పౌలునే. ఎన్ని మిస్టేక్స్ చూపించా? నీ దాంట్లో 100 మిస్టేక్లు ఉన్నాయి, నువ్వు ఇంకొకరి మిస్టేక్లు చూపిస్తావా? వీళ్ళకి అర్థం కాలేదు, ఈ మహామేధావులకు ఈ సంగతి అర్థం కాలేదు, ఈయనకు అర్థమైంది. చూసుకోండి, 1:22 దాకానే వీళ్ళు చెప్పింది అని ఇట్లా వ్యాఖ్యానించాలంటే, వీళ్ళు చెప్పింది వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. అయినా పర్లే, టైం తీసుకుంటాను, ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాను. వీళ్ళు చెప్పే అసత్యాల్ని ప్రజలకు చూపించే బాధ్యత నాది. వెల్కమ్ బ్యాక్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. అదే ఆర్టీఎఫ్ వారు ఓఫీర్ గారి బోధల మీద, ఓఫీర్ మినిస్ట్రీస్లోని పెద్దలు చేసిన చర్చ మీద రెస్పాన్స్గా చేసిన చర్చ, ద ఫైనల్ రెస్పాన్స్ అనే వీడియో మీద కౌంటర్ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. మొన్నటి దినాన, అంతకుముందు రోజు 2 వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. నిన్నటిదాకా 1:14 వరకు వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాని మీద నేను కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 1 hour 14 minutes, 1:14 నుండి వాళ్ళు చెప్పిన విషయాలు, మరి ప్రాముఖ్యంగా సాయి కృష్ణ గారు చెప్పిన మాటల గురించి ఈరోజు రెస్పాన్స్ ఇవ్వబోతున్నాను. మరి ఈ వీడియోని పూర్తిగా చూడాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో స్పష్టంగా సాయి కృష్ణ గారి అజ్ఞానం బయటపడబోతుంది. సాయి కృష్ణ గారి అజ్ఞానం ఇప్పుడు బయట పెట్టబోతున్నాను. సో అందులోకి వెళ్ళే ముందు, సాయి కృష్ణ గారు మాట్లాడక ముందు జాన్ క్రిస్టఫర్ గారు సాయి కృష్ణ గారిని సాయి కృష్ణ గారికి ఒక ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్నను విని తర్వాత సాయి కృష్ణ గారు దానికి ఏం సమాధానం చెప్పారో, అది ఎంతవరకు రైటో బైబిల్ కాంతిలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో లెట్ us స్టార్ట్. ఎందుకు ఈ మాట మళ్ళీ తీసుకొస్తా ఉన్నానంటన్నా, వాళ్ళు ఆ 2.5 గంటల వీడియోలో పదే వాడినటువంటి మాట ఏంటంటే ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత కలిగితేనే మీకు అర్థమవుతుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, సాయి నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే, సరే 2 మాటలు చెప్పారు. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి ఇది ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత అన్నారు. రెండోది, ఆయన ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలనంటే మీకు ప్రత్యక్షత గల మనసు ఉండాలి, మీకు వినేవారికి దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించాలి, అప్పుడే అర్థమవుతాయి అవి అని అన్నప్పుడు, ఇప్పుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారిని ఫాలో అవుతూ ఉన్నటువంటి వేల మంది అందరికీ ప్రత్యక్షత కలిగినట్టేనా? ఇప్పుడు అలా కలిగితే ఇప్పుడు ఆయనకు కలిగిన ప్రత్యక్షతకు వీళ్ళకి కలిగిన ప్రత్యక్షతకు తేడా ఏంటి? అసలు ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటి? రెవల్యూషన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి సాయి? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. రెవల్యూషన్ అనే మాటకు అర్థం ఏంటి? ఓఫీర్ గారికి కలిగిన ప్రత్యక్షతకు, ఓఫీర్ గారి దగ్గర ఉంటున్న వేల మందికి కలిగిన ప్రత్యక్షతకు ఉన్న తేడా ఏంటి? అసలు ప్రత్యక్షత అంటే ఏంటి? ఇది జాన్ క్రిస్టఫర్ గారు సంధించిన ప్రశ్న. దానికి సాయి కృష్ణ గారు రెస్పాన్స్ ఇచ్చారు.
ఆ రెస్పాన్స్ని మనం ఇప్పుడు విందాం. ఆ రెస్పాన్స్ వింటూ అందులో ఎంత వక్రీకరణ ఉందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. అంటే దేవుడు తనను తాను బయలుపరచుకోవటం, తన యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరచుకోవటం, తన యొక్క ప్రణాళికని బయలుపరచుకోవటం. ప్రత్యక్షత అనే దాని గురించి ఒక సగం డెఫినేషన్ ఇక్కడ దాకా చెప్పారనమాట. ఆ సగం డెఫినేషన్ ఏంటో మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తున్నా. దేవుడు తనను తాను బయలుపరచుకోవటం, తన వ్యక్తిత్వాన్ని బయలుపరచుకోవటం, తన ప్రణాళికను బయలుపరచుకోవటం, ఇది మొదటి హాఫ్ ఆఫ్ ద డెఫినేషన్. అండ్ సెకండ్ హాఫ్ ఏంటో కూడా విందాం. అది కూడా యేసు ప్రభు ద్వారా ఆయన ఏ విధంగా లోకానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఎట్లా రెకన్సైల్ చేస్తున్నారు అనేటువంటిది ఇఫ్ ఈ కాల్ దట్ యాక్చువల్లీ ప్రత్యక్షత. ఎందుకంటే అది కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకానికి సంబంధించినటువంటి వాటిని ఏ విధంగా రికన్సైల్ చేస్తున్నారు, దట్ వాట్ వి కాల్ ప్రత్యక్షత అని సాయికృష్ణ గారు డెఫినేషన్ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రత్యక్షత అంటే మీనింగ్ ఇది అని స్టేట్మెంట్ ఇచ్చారు మన సాయికృష్ణ గారు కదా. ఈ స్టేట్మెంట్ బైబిల్లో ఎక్కడ మనకు కనబడుతుంది? ఏ వచనాల ప్రకారం ఈ స్టేట్మెంట్ని మీరు తీసుకున్నారు, ఈ స్టేట్మెంట్ మీరు ప్రపోజ్ చేశారు, ఈ స్టేట్మెంట్ మీరు పాస్ చేశారు, ఏ వచనాల ప్రకారం అని స్పష్టంగా అడుగుతున్నాను. ఎందుకంటే వీరు చెప్పే వాటికి వచనాలు ఉండవు, అన్ని గాల్లో మాటలే, వీళ్ళు ఇష్టానుసారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది చెప్పి మళ్ళీ దీన్ని అద్భుతంగా ప్రయాణింపజేశారు, అద్భుతంగా తీసుకుపోయారు. చూపిస్తాం మీకు అది. వీరి జ్ఞానము ఎంత అద్భుతంగా ఉందో మనం చూసి ఆనందిద్దాం. మనం గలతీలకు రాసినటువంటి పత్రికలో ఆయన పౌలు గారితో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాలను మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, అపోస్తలులకి ఏదైతే స్వయాన యేసు ప్రభు ద్వారా బోధించబడ్డాయో, ఫస్ట్ గలతీ పత్రిక 1లో పౌలు ఏ విషయం అయితే చెప్పాడో దాని గురించి మాట్లాడుతూ, దానికంటే ముందు ప్రత్యక్షత అనే దాని గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు మన సాయికృష్ణ గారు. ఆ డెఫినేషన్ని అలా ఉంచి ఎందుకంటే ఈ డెఫినేషన్ ఇది ఎందుకంటే అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇది ఎందుకంటే అనే డెఫినేషన్ ఇస్తూ మాట్లాడుతున్నారు. విన్నాం. ఏ విషయాలైతే యేసు ప్రభు ఆయన ద్వారా సువార్త వచ్చింది, ఆయనే సువార్త, ఆయన దేవుని రాజ్యాన్ని, ఆయన ద్వారా సువార్త వచ్చింది, ఆయనే సువార్త. మరి దీన్ని ఆలోచించుకోండి, ఆయనే సువార్తట, గుర్తుపెట్టుకోండి. సంబంధించినటువంటి విషయాలు ఏదైతే యేసు ప్రభు ద్వారా బోధపడ్డాయో, ప్రత్యక్షపరచబడ్డాయో అపోస్తలులకి, పౌలు గారు ఏమంటున్నారంటే ఆ యేసు ప్రభు గురించినటువంటి సువార్త, దేవుని రాజ్య నిమిత్తమైనటువంటి సువార్త పౌలు గారికి కూడా, ఆయనకు కూడా స్వయంగా యేసు ప్రభు ద్వారా మిగిలినటువంటి శిష్యులు ఎట్లాగైతే పిలువబడ్డారో పౌలు గారు కూడా అదే విధంగా పిలువబడ్డారు. అంటే చూడండి ఎంత అద్భుతంగా. ఆహా, సాయికృష్ణ గారు సెల్యూట్ అండి మీకు. ఎంత అద్భుతంగా ప్రజలకు ఒక విషయం అర్థం కాకుండా అటు కలిపి ఇటు కలిపి అటు తిప్పి ఇటు తిప్పి చెప్పడంలో నిష్ణాతులు మీరు. అయితే మీరు అటు తిప్పినా ఇటు తిప్పినా ఇంకెటు తిప్పినా అన్నిటికీ స్టిక్ అనేయండి, మంచిగా చెప్తాను నేను. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది. మీరు చెప్పిన వాటిని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది, మర్చిపోకండి. ఇప్పుడు సాయికృష్ణ గారు ఏం చెప్తున్నారంటే, అపోస్తలులు అనేటటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ద్వారా సువార్త వినబడింది. ఆ సువార్త ఏది వినబడింది అనేది కూడా తర్వాత చెప్పారు. అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపిస్తుంది. మంచిగా ఎంజాయ్ చేయండి మీరు. యేసుక్రీస్తు ద్వారా సువార్త వినబడింది. ఆ సువార్త యేసుక్రీస్తు ద్వారా అపోస్తలులకు వినబడినట్లే పౌలు గారికి కూడా యేసుక్రీస్తు ద్వారా వినబడింది అని చెప్పారు. ఓకే, ముఖ్యంగా అపోస్తలుడు అని ఆయన పిలువబడటానికి, అనబడటానికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే, మనం అపోస్తల కార్యాలను చూసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించగలం. ఏంటంటే అపోస్తలుల కార్యాలు చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. ఎక్కడ చూడాలో చెప్పేది లేదు, ఏ వచనమో చెప్పేది లేదు. అపోస్తలుల కార్యాలు చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. చాలా బాగుందండి మీ కామెంటరీ.
అపోస్తలు అనేటువంటి పదానికి రకరకాలుగా బైబిల్లో వాడబడినప్పటికీ అపోస్తలులు అనేటువంటి మాటకి రకరకాలుగా బైబిల్లో వాడబడినప్పటికీ ఒక రకమైన మీనింగ్ మన సాయి కృష్ణ గారు చెప్తున్నారు. పర్టికులర్ కేసులో అపోస్తలు అనేటువంటి దాన్ని మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు ద్వారా స్వయంగా యేసు ప్రభు ద్వారా ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, సువార్త పని నిమిత్తమై ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు లేఖనాలు అవుతాయి. తర్వాత పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలు వాళ్ళ యొక్క మాటలు దేవుడి ద్వారా వాళ్ళ ద్వారా ఇచ్చినటువంటి మాటలు ఏ విధంగా లేఖనాలు అయినాయో, నూతన నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథం యొక్క ప్రవక్తల యొక్క మాదిరిగానే సంఘం యొక్క నిర్మాణం కోసం దేవుడి యొక్క మాటని లేఖనాలుగా ఇచ్చేటువంటి వాళ్ళని అపోస్తలు అన్నారు. అపోస్తల్ని స్వయాన యేసు ప్రభు ఆయన ఎంచుకోవటం అనేటువంటి జరిగింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళు స్వయంగా యేసు ప్రభు దగ్గర నుంచి వింటాం. పౌలు గారు చూడండి, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాం. ప్రభు ఆయన ఎంచుకోవటం అనేటువంటి జరిగింది. సో యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళు స్వయంగా యేసు ప్రభు దగ్గర నుంచి వింటాం. పౌలు గారు స్వయంగా యేసు ప్రభు దగ్గర నుంచి వినటం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళు స్వయంగా యేసు ప్రభు దగ్గర నుంచి విన్నారు. ఎవరు? అపోస్తలులు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపోజల్. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపోజల్. గలతీయులకు రాసినటువంటి పత్రికలో దీన్ని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే he is also an apostle just like Peter is an apostle. చూడండి, సాయి కృష్ణ గారు ఏం చెప్తున్నాడంటే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు పేతురులాగే అపోస్తలుడు అని తనను తాను చూపించుకునే ప్రయత్నం చేశాడు. చూపించుకునే ప్రయత్నం కాదు, చూపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొత్తంలో అపోస్తలుడైన పౌలు నేను పేతురుకులాగే అపోస్తలుణ్ణి అని చెప్పే అట్లా అర్థం వచ్చేటట్టు చెప్పిన సందర్భాన్ని నాకు చూపించండి. నేను పేతురుకులాగే అపోస్తలుణ్ణి, పేతురుతో సమానమైన అపోస్తలుణ్ణి అని గలతీ 1లో ఎక్కడ చూపించాడు? మొత్తం చదివి చూపించబట్టి నేను చూపిస్తాను. ఆ గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. ఒక మాట చెప్పాడు. అపోస్తలుడు అనే మాట గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఎక్కడ రాయబడిందో కూడా మీకు నేను వినిపిస్తాను. చూడండి, మీరు చూడొచ్చు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. 19వ వచనంలో అపోస్తలులు అనే పేరు వినపడింది. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు. అపోస్తలులను నేను కలవలేదు, అపోస్తలులలో పేతురుని తప్ప ఎవరిని నేను చూడలేదు అని పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ చెప్పాడు తప్ప, నేను ఆ అపోస్తలులతో సమానమైన అపోస్తలుణ్ణి అని పౌలు నేను పేతురు మిగతా అపోస్తలులతో సమానమైన అపోస్తలులని పౌలు గలతీ పత్రిక 1లో ఎక్కడ చెప్పాడండి? మీరు చెప్పే దాంట్లోనే 100 మిస్టేక్లు ఉన్నాయి. మీరు వచ్చి ఇప్పుడు ఓఫిర్ గ్రంథాల్లో మిస్టేక్లు చూపిస్తారా? ఏం చూపిస్తారు? ప్రత్యక్షత అంటే ఏంటంటే దానికి ఒక మీనింగ్. ఆ మీనింగ్ ఏంటి? దేవుడు తనను తాను బయలుపరచుకోవటం, దేవుడు తన వ్యక్తిత్వాన్ని బయలుపరచుకోవటం, దేవుడు తన ప్రణాళికను బయలుపరచుకోవటం, అది కూడా లోకాన్ని ఎలా రికన్సైల్ చేస్తున్నాడు అనే విషయంలో బయలుపరచుకోవటం అని చెప్పారు. దానికి లేఖనాధారం ఏది? లేదు. అపోస్తలుడైన పౌలుకి పేతురు విన్నట్టే, పేతురుకి యేసు ప్రభువారు ఎలాగ సువార్త చెప్పాడో అలాగే పౌలుకు కూడా సువార్త వినబడింది అని చెప్పారు. పేతురుకి ఎలాగ వినపడిందో పౌలు గారికి కూడా అలాగే వినపడిందని గలతీ 1లో ఎక్కడుంది? ఆ మీనింగ్ వచ్చే మాటలైనా ఉన్నాయా? మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో గలతీ 1లో ఆ మీనింగ్ వచ్చే మాటలైనా ఉన్నాయా? సరే, ఇది పోనీ. 3వది ఏం చెప్పారు? అపోస్తలుడైన పేతురుతో మిగతా అపోస్తలులతో నేను సమానుణ్ణి అని పౌలు గారు చెప్పుకున్న సందర్భంలోనిది ఆ మాట అన్నారు.
అపోస్తలుడైన పేతురు మిగతా అపోస్తలులతో నేను సమానుణ్ణి అని అర్థం వచ్చే మాటలైనా, అదే మాటలు ఉండాల్సిన అవసరం లేదండి, నేను చెప్తున్న జాగ్రత్త వినండి, అని అర్థం వచ్చే మాటలైనా గలతీ 1లో ఎక్కడైనా పౌలు చెప్పాడా? సాయికృష్ణ గారు ఎంత దారుణం అండి ఇది. దీన్ని అజ్ఞానానికి పరాకాష్ట అంటారు. నేను చెప్తున్నా, ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా యాజ్ ఏ వ్యూవర్గా. మీరు స్టేట్మెంట్ అది కావచ్చు కాకపోవచ్చు, యాజ్ ఏ వ్యూవర్గా నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? మీకు బైబిల్ అసలు అర్థం కాలేదు. ఓఫీర్ గారు ఇంకేం అర్థం అవుతుంది? అక్కడ లేని వాటిని, ఓఫీర్ గారు చెప్పని వాటిని మీరు ఎలాగా ఓఫీర్ గారికి పులమాలని ప్రయత్నం చేశారో, అలాగే బైబిల్లో పౌలు చెప్పని వాటిని కూడా పౌలుకి పులమాలని ట్రై చేస్తున్నారు మీరు. ఇది మీ అజ్ఞానానికి పరాకాష్ట. ఇక మీరు ఏమన్నా అనుకోండి నా గురించి, నేనేం అబ్యూజ్ చేయట్లా. అబ్యూజింగ్ అంటే ఏంటో ఇంతకుముందు వీడియోలో చూపించారు. మీరు చేసింది అబ్యూజింగ్, నేను అబ్యూజ్ చేయట్లా. మీరు చెప్పిందే మీకు చూపిస్తాను. ప్రత్యక్షత గురించి మీరు ఇచ్చిన డెఫినేషన్ ఏదైతే ఉందో అది వాక్యంలో ఎక్కడ ఉంది, లేఖనాలలో ఆ అర్థం వచ్చే మాటలైనా ఎక్కడన్నా ఉన్నాయా? రెండోది, పౌలు గలతీ 1లో ఏం చెప్పాడో చెప్తూ ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు? పౌలు పేతురికి అపోస్తలులకి యేసు ప్రభు వారు ఎలాగ సువార్త చెప్పారు, తన జీవితాన్ని గురించి, తన పునరుద్ధానాన్ని గురించి ఏ విధంగా అయితే చెప్పాడో అలాగే పౌలుకి చెప్పాడు అని మీరు చెప్పారు. ఆ అర్థం వచ్చే మాటలైనా గలతీ 1లో ఉన్నాయా? పౌలు పేతురు మిగతా అపోస్తలులు వాళ్ళతో నేను సమానమైన అపోస్తలునని చెప్పాడు అని చెప్పారు. ఆ అర్థం వచ్చే మాటలైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే మీరు చెప్పిందంతా డొల్ల. ఓపెన్గా చెప్పాలంటే డొల్ల. ఇది మీ అజ్ఞానం అని నేను చెప్పడం కాదు, వ్యూవర్స్కి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తుంటే అర్థమైపోతాను. రైట్, ఇంకేం మాట్లాడాడు కూడా విన్నాం. పేతురు ఏ విధంగా అపోస్తలుడో, యోహాన్ ఏ విధంగా అపోస్తలుడో, పౌలు గారు కూడా అదే విధంగా అదే స్థాయికి సంబంధించినటువంటి అపోస్తలుడు. ఎందుకంటే స్వయంగా అదే స్థాయికి సంబంధించిన అపోస్తలుడిని నేను అనే అర్థం వచ్చే మాటలు గలతీ 1లో పౌలు చెప్పలేదు. దానికి నువ్వు పులుతున్నావు, నువ్వు పేస్ట్ వేస్తున్నావు, మంచిగా అతికిస్తున్నావు, బాగా వినేవాడికి అర్థం కాకుండా అట్ట తిప్పుకొని వచ్చి అతికిస్తున్నావు అనమాట మంచిగా. రైట్. యేసు ప్రభు దగ్గర నుంచే ఆయన సువార్త బయలుపరచబడింది ఆయనకి. ఆయన స్వయంగా యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తమై స్వయాన యేసు ప్రభు ద్వారా ఆయన నియమించబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయంలో చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ అది. అబ్బా, ఈ వీడియో మొత్తంలో వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఓఫీర్ గారి పొజిషన్స్ని కాపాడడానికి, దేని కాపాడడానికి? ఓఫీర్ గారి పొజిషన్స్ని కాపాడడానికి ఈయనే అన్నాడు సాయికృష్ణ గారే వీడియో స్టార్టింగ్ 14 minutes లోపు, 1 hour 40 minutes లోపు, నియర్లీ 1 hour నుంచి 1 hour 14 minutes లోపు ఇదే మహా సాయికృష్ణ జ్ఞానవంతుడు గారు అన్నమాట ఏంటి తెలుసా? ఓఫీర్ గారి పొజిషన్స్ని కాపాడడానికి ఆ డిబేట్లో కూర్చున్న వారు వాడిన ప్రూఫ్ టెక్స్ట్లను చూస్తుంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు కదా. మరి నువ్వు చెప్పిన 3 సంగతులకి, నువ్వు బైబిల్లో లేని దాన్ని అక్కడ పౌలు చెప్పని దాన్ని పొలమడానికి నువ్వు చెబుతున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారా సాయికృష్ణ గారు మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ అంటే అవి, దాన్ని మీరు ఏం చేశారు తెలుసా? మంచిగా అతికిస్తున్నారు అనమాట, బాగా స్వీట్గా అతికిస్తున్నారు లేని దాన్ని అట్లా. ఇది మీరు చెప్తున్న సంగతి. ఈ 3 కాకుండా ఇంకో పాయింట్ కూడా ఉందండి, అది కూడా చెప్తారు చూడండి. అపోస్తలుడు అనే దానికి ఆయన మీనింగ్ ఇచ్చారు. ఏంటి తెలుసా మీనింగు? అపోస్తలుడు అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి సువార్తను పొందినవాడు, సువార్తను విన్నవాడు. ఆ సువార్త అంటే ఏంటి కూడా, అది కూడా ఏంటి? ఫస్ట్ ఏమని చెప్పాడంటే సువార్త అంటే దేవుని రాజ్యమును కూర్చిన సువార్త అని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము, ఆయన పునరుద్ధానం, దీని గురించి ఏదైతే పేతురు విన్నాడో అలాగే పౌలు విన్నాడు అని చెప్పాడు. అలా విన్నాడు కాబట్టే పౌలు అపోస్తలుడు అని చెప్పాడు. మరి ఇది ఈ స్టేట్మెంట్కి బైబిల్లో వచనం ఎక్కడ ఉంది? నువ్వు అన్ని గాల్లో మాట్లాడుతున్నావు సాయికృష్ణ గారు. నువ్వు అని సంబోధించాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించుకోండి. నువ్వు అని సంబోధించాడు, ఇదే అబ్యూజింగ్ అని మీరు అనొచ్చు. నువ్వు అని సంబోధించాల్సి వచ్చిందని చెప్తున్నా. మీరు అనే దగ్గర నుండి నువ్వు దగ్గర తెచ్చుకున్నారు. మీరు పెద్దలండి, మీరు ఇట్లా మాట్లాడేది? పెద్దలని చెప్పుకునేటప్పుడు ఇట్లా మాట్లాడేది? మీరు అన్నారు కదా ఫస్ట్లో, ఎలా వక్రీకరించారు, ఎలా వంచారు, దించారు అన్నారు కదా. ఇది వంచడం అంటే ఇది, వక్రీకరణ అంటే ఇది.
ఉమ్, సందర్భం. ఇక్కడ పౌలు గారికి మిగిలినటువంటి వాళ్ళకి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రత్యక్షత మిగిలినటువంటి వాళ్ళకి లేనటువంటిది, ఆయనకు ఒక్కళ్ళకే వచ్చినటువంటి ప్రత్యక్షత గురించి కాదు మాట్లాడుతుంది గలతీలకు రాసినటువంటి పత్రికలు. గుర్తుపెట్టుకోండి, గలతీ రాసినటువంటి పత్రికలో ఏ సువార్త అయితే పౌలు గారికి స్వయంగా యేసు ప్రభు ద్వారా వినపడిందో అదే సువార్త మిగిలినటువంటి అపోస్తులకి యేసు ప్రభు ద్వారా వినిపించబడింది. చూసారా ఈ స్టేట్మెంట్? ఏ స్టేట్మెంట్ అయితే ముందున్న అపోస్తలులు పేతురు యోహాన్లకి ఏ విధంగానైతే వినబడిందో ఆ సువార్త అనే దానికి మీనింగ్ ఏంటి? ఒక దగ్గర ఏమో రాజ్యం గురించిన సువార్త, ఇంకో దగ్గర ఏమో యేసు ప్రభు జీవితము, యేసు ప్రభు పునరుద్ధానమును గురించిన సువార్త. కన్ఫ్యూజన్. అది ఒక క్లారిటీ అని లేదు. అది పాయింట్ అక్కడ. అందుకని ఆ సువార్తట వాళ్ళకి వినపడిందట. తర్వాత పౌలుకు కూడా యేసు ప్రభు వారు వచ్చి వినిపించారట. సమస్థాయిలో ఉన్నటువంటి అపోస్తలు వీళ్ళందరూ దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద క్లెయిమ్ వాస్. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ద క్లెయిమ్. అక్కడ లేని దాన్ని పులిమి దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ క్లెయిమ్ దట్ ఈజ్ అంటే కుదరదు. దిస్ ఈజ్ నాట్ ద క్లెయిమ్. నువ్వు లేని దాన్ని పులమొద్దు. గలేషియన్స్ లో ఉన్నటువంటి క్లెయిమ్ అది, గలతీలకు రాసినటువంటి పత్రికలో క్లెయిమ్ అది. ఇక్కడ రంజిత్ ఓఫిర్ గారు చేస్తున్నటువంటిది ఏంటంటే, ఈయన పౌలు గారితో పాటు యాక్చువల్ గా పౌలు గారితో కంపేర్ చేసుకుంటూ పౌలు గారికి ఏ విధంగా అయితే ప్రత్యక్షత వచ్చిందో, యేసు ప్రభు ద్వారా స్వయాన యాక్చువల్ గా ప్రత్యక్షత వచ్చిందో నాకు వచ్చింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఏ విషయంలో వచ్చిందిట? సువార్త కాదు. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, రెండో రాకడ కూర్చున్నటువంటి ఆ అర్థం ఏదైతే ఉందో, ఆ భాష్యం ఏదైతే ఉందో స్వయాన యేసు ప్రభు ద్వారా ఆయన కలిగింది ప్రత్యక్షత. ఇంకెవరి దగ్గర నుంచి వెళ్ళలేదు. సో హౌ కెన్ హీ కంపేర్? ఒకటి సువార్త విషయంలో ఆ సందర్భంలో పౌలు గారికి ఉటంకించేటువంటి సందర్భం ఏంటి, తర్వాత రాకడ విషయంలో ఒకానొక వ్యూ విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యూస్ ఏంటి? ఓకే, రెండు. నేను ఇంకొక పాయింట్ చెప్తుంది ఏంటంటే, సో ఇక్కడ సాయి కృష్ణ గారు చెప్తున్నది ఏంటంటే, పౌలు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో సువార్తకు సంబంధించిన విషయంలో ఆయనకు కలిగిన ప్రత్యక్షత అని చెప్పాడు. ఓఫిర్ గారేమో రెండవ రాకడకు సంబంధించిన ఒక వ్యూ, అది కూడా మిడ్ ట్రిబ్యులేషన్ అనే వ్యూ గురించి పౌలు గారు సువార్త గురించి చెబితే, ఓఫిర్ గారు ఆ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వ్యూ గురించి ఇది పౌలు గారి లాగా నాకు కలిగిన ప్రత్యక్షత అని చెబుతున్నాడు, సందర్భాన్ని దాటి చెబుతున్నాడు అని చెప్పాడు. మరి అక్కడ ఏమి సందర్భం ఉంది అనే విషయంలో ఈయన మొత్తం తప్పు చెప్పాడు. ఏమి సందర్భం అనే దాన్ని మొత్తం రాంగ్ చెప్పి ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఆ సందర్భం విషయంలో మొత్తం ఈయన రాంగ్ చెప్పింది కాక సందర్భాన్ని వదిలేసి ఓఫిర్ గారు దాన్ని కలిపి చెప్తున్నాడు అని చెప్పాడు. మళ్ళీ ఇందాం, దానికి కూడా సమాధానం చెప్తాను. గారి యొక్క పౌలు గారికి వచ్చినటువంటి ప్రత్యక్షతని దాన్ని ఇది రెండో పాయింట్. ఈ ఇన్ఫాలిబుల్ అని ఒక మంచి ఇంగ్లీష్ పదం వాడుతున్నాడు, దాని గురించి కూడా చెప్తాను. ముందుగా ఈ ఇన్ఫాలిబుల్ అనే పదం వాడక ముందు ఏం చెప్పాడు? ఓఫిర్ గారు సందర్భాన్ని వదిలేసి పౌలు గారు చెప్పిన ప్రత్యక్షత అనే దాని గురించి, సువార్త గురించి పౌలు గారికి ప్రత్యక్షత వచ్చిందని చెప్పాడు పౌలు గారు. ఓఫిర్ గారు ఏం చెప్తున్నాడు? రెండవ రాకడ గురించి ఒక వ్యూ గురించి నాకు ప్రత్యక్షత వచ్చిందని చెప్తున్నాడు. ఈయన చెప్పేదేమో రెండవ రాకడ వ్యూ గురించి, ఆయన చెప్పేదేమో సువార్త గురించి. ఇద్దరు చెబుతున్న విషయాలు వేరు. కాబట్టి పౌలు చేసిన క్లెయిమ్ని ఓఫిర్ గారు తీసుకోవడానికి వీల్లేదు, ఆయనకి ఆపాదించుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు మన సాయికృష్ణ గారు. కొద్దిగా ఇది తెలివైన వాదనలాగా కనిపించే గుడ్డి వాదన అని చెప్పగలను. తెలివైన వాదనలాగా కనిపించే గుడ్డి వాదన ఎందుకో చెప్తాను మీకు. పౌలే అసలు ఈ విధంగా వ్యాఖ్యానించాలి, ఏ విధంగా బైబిల్ని వ్యాఖ్యానించాలి అనే దానికి అపోస్తలుడైన పౌలే మనకి ప్రామాణికం. మీకు మీ బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. నేను ఒక విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. మీ బైబిల్స్ ఉంటే చూసేవారు ఓపెన్ చేసి చూడండి. నూర్చెడి ఎద్దు అనే విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో, ఒక సందర్భం కాదు, నూర్చెడి ఎద్దు అనే విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రెండు సందర్భాలలో వాడాడు. చూపిస్తాను మీకు. 2 సందర్భాలలో వాడాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం మీకు చదివి వినిపిస్తాను. ఈ 9వ అధ్యాయము సందర్భం ఏంటి?
ఇక్కడ చెప్తున్నాడు, నేను అపోస్తలుడను కానా, నేను స్వతంత్రుడను కానా అనే సబ్జెక్ట్ని 9వ అధ్యాయం 1వ వచనంలో స్టార్ట్ చేసి 2లో ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైతే అపోస్తలుడనై ఉన్నాను. మీరు గలతీ 1లో క్లెయిమ్ చేసిన క్లెయిమ్, నేను పేతురుతో పాటు సమాన అపోస్తలుని అని పౌలు చెప్పుకున్న క్లెయిము గలతీ 1లో లేదు, ఇక్కడ ఉంది. చూడండి. సారీ అండి, అంటే అట్లా అనాల్సి వస్తుంది. ఎట్లా అండి సాయికృష్ణ గారికి ఇట్లా చెప్తే ఎట్లా అనాల్సి వస్తుంది. చూడండి, అయితే 5లో కూడా చూపిస్తా. 5లో చూడండి, తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుట మాకు అధికారం లేదా. ఇక్కడ మిగతా అపోస్తలులతో తన్ను తాను పోల్చుకుంది మన 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ఇలా అపోస్తలుల గురించి మాట్లాడుతూ, అపోస్తలుల సందర్భం మాట్లాడుతూ 9లో ఏమంటున్నాడు, అపోస్తలుల సందర్భం మాత్రమే కాదు, 7వ వచనంలోకి వచ్చి, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మంద కాచి మందపాలు తాగని వాడెవడు. అంటే నేను బోధిస్తున్నాను, మీ దగ్గర నుంచి నాకు ఫలం ఆశించే అధికారం ఉంది అని పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 9వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చి, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకు చిక్కము వేయవద్దు అని ఎక్కడ రాయబడి ఉంది? మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దేవుడు ఎడ్ల గురించి మాట్లాడుచున్నాడా అని పౌలే స్పెసిఫై చేశాడు అక్కడ. యాక్చువల్గా మోషే మాట్లాడింది దేని గురించి? అది చూడకముందు ఇంకో సందర్భంలో కూడా పౌలు ఈ కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు గురించి మాట్లాడాడు. 1 తిమోతి పత్రిక 5:18 మీరు చూడండి. 5:18 ఇక్కడ కూడా 17లో సందర్భం చెప్తున్నా. సందర్భం ఎట్లా అప్లై చేయాలో చూడు. సందర్భం అంటే ఎట్లా ఉంటుందో నేర్చుకోండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. బాగుగా పాలన చేసే పెద్దలని, విశేషముగా వాక్యమందు ఉపదేశించి ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులు చేయాలని పౌలు మాట్లాడుతూ, ఇది సందర్భం. ఈ సందర్భం మాట్లాడుతూ ఎందుకు అని మాట్లాడుతున్నాడు. దేనికి? నూర్చెడి అంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని లేఖనము చెప్పుచున్నది. ఇక్కడ సందర్భం ఏంది? పౌలు వాడుతున్న లేఖనం ఏంది? చూడండి. అసలు పౌలు తీసుకున్న లేఖనం నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు, చిక్కము వేయవద్దు అని పౌలు తీసుకున్న లేఖనం, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ లేఖనం కూడా చూద్దాం. అది ద్వితీయోపదేశ కాండము చూడండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు మోషే చెప్పిన మాటను ఉటంకించిన మాట ఉంటుంది అక్కడ. చూడండి. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా న్యాయాధిపతి వాని పండుకోబెట్టి, ఇది 2వ వచనం. 4వ వచనం చూడండి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. అసలు ఇక్కడ సందర్భం ఏంటి మరి? మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరగవలసిన తీర్పుల గురించి మోషే మాట్లాడుతూ నూర్చెడి ఎద్దుకు చిక్కం పెట్టొద్దనే పాయింట్ని తీశాడు. ఈ పాయింట్ని అపోస్తలుడైన పౌలు తీసుకొని 1 కొరింథీ 9:9 మీ దగ్గర నుంచి నేను ఫలము పొందొచ్చు, ఫలము పొందడానికి నాకు అధికారం ఉంది అని చెప్పే ఆ సందర్భానికి అప్లై చేసి మాట్లాడాడు పౌలు. మళ్ళీ ఆ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 18 పెద్దలను బాగుగా వాక్యం చెప్పే పెద్దలను, బాగుగా పరిచర్య చేసే పెద్దలను సన్మానించాలి అనే సందర్భాన్ని మాట్లాడుతూ ఆ సందర్భంలో నూర్చెడి ఎద్దుకు చిక్కం పెట్టొద్దు అనే విషయాన్ని తీశాడు. 1 కొరింథీ 9:9 మీ దగ్గర నుంచి నేను ఫలం పొందే అధికారం ఉందనే సందర్భంలో ఈ విషయాన్ని వాడాడు, నూర్చెడి ఎద్దు విషయాన్ని వాడాడు. 1 తిమోతి 5:18
అక్కడ కూడా పెద్దలను సన్మానించాలి, వారిని సన్మానక పాత్రులను చేయాలి, వారికి ఫలం ఇవ్వాలి అనే విషయం చెబుతూ ఆ సందర్భంలో నూర్చెడి ఎద్దు విషయాన్ని వాడాడు. అసలు యాక్చువల్గా నూర్చెడి ఎద్దు అనే విషయాన్ని మోసే వాడిన సందర్భం ఏంటి? మరి మోసే వాడిన సందర్భం ఏంటి? మోసే దేనికోసం వాడాడు? తీర్పులు తీర్చడం అనే అంశాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు నూర్చెడి ఎద్దు అనే సందర్భం, మోసే వాడిన సందర్భం వేరు, ఆ సందర్భానికి పక్కన పెట్టి పౌలు దాన్ని తీసుకొచ్చి వాడిన సందర్భం వేరు. ఇప్పుడు ఓఫీర్ గారు పౌలు సువార్త విషయంలో ప్రత్యక్షతను వాడితే నాకు కలిగిన ప్రత్యక్షత అంటే, ఓఫీర్ గారు తన ప్రత్యక్షతలు రెండవ రాకడ గురించి ఆయనకు కలిగిన వ్యూ గురించి ఎలా చెప్పగలడని క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు ఓఫీర్ గారిని కాదు బ్రదర్ క్వశ్చన్ చేసేది, అపోస్తుడైన పౌలునే. అంటే ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు మీరు చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? చూసారా ఓఫీర్ గారిని పౌలుతో సమానం చేశాడు, ఓఫీర్ గారిని పౌలుతో సమానం చేశాడు అని చెప్తారు. ఓఫీర్ గారిని పౌలుతో సమానం చేయటం కాదు ఇక్కడ నేను చెప్పేది, విను జాగ్రత్తగా. అపోస్తలుడైన పౌలు ఏ విధమైన సూత్రాన్ని వాడాడో అదే సూత్రాన్ని వాడి ఓఫీర్ గారు గలతీ 1వ అధ్యాయములో పౌలుకు కలిగిన ప్రత్యక్షతను తనకు కలిగిన ప్రత్యక్షతగా చెప్పారు. సో లెర్న్ హౌ టు ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సందర్భం అనే దాన్ని ఎలా అప్లై చేయాలి? మీరు సందర్భం అని చెప్పారు, గలతీ పత్రికలో చెప్పిన సందర్భం అంతా తప్పే. గలతీ పత్రికలో మీరు చెప్పిన సందర్భం మొత్తం తప్పే. సందర్భం తప్పు చెప్పగా మళ్ళీ ఓఫీర్ గారిని తప్పని చూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిన సందర్భం ఏదైతే ఉన్నదో ఇది కరెక్ట్ సందర్భం, ఇది కరెక్ట్ విషయం. జాగ్రత్తగా విని నేర్చుకోండి. అందుకే నేను చెప్పిన కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పిన, ఓఫీర్ గారిని మీరు సరిగ్గా అర్థం చేసుకోలే, సబ్జెక్ట్ అనే దాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, అబ్యూస్ చేయడానికి మీరు కూర్చున్నారు. రెడీ? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇన్ఫాలబుల్. ఎందుకంటే ఓకే, నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను. పౌలు గారికి వచ్చినటువంటి ప్రత్యక్షతని దాన్ని దట్ ఈస్ ఇన్ఫాలబుల్. ఎందుకంటే అందులో ఎర్రర్స్ ఉండటానికి లేదు. ఇట్ ఈస్ ఇన్నరెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫాలబుల్. ఎర్రర్స్ ఉండటానికి ఆస్కారం లేదు, బికాస్ ఇట్ ఈస్ స్వయాన దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టు. కానీ ఓఫీర్ గారికి రెండవ రాకడ నిమిత్తమై మిడ్ ట్రిబులేషనల్ ర్యాప్చర్ అనేటువంటి ఆ వ్యూ ఏదైతే ఉందో అది స్వయంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షతను క్లెయిమ్ చేస్తున్నారు చూసారా. అందులో ఎన్ని మిస్టేక్స్ యాక్చువల్ గా మనం చూపించాము. ఎన్ని మిస్టేక్స్ చూపించా? నీ దాంట్లోనే 100 మిస్టేక్లు ఉన్నాయి, నువ్వు ఇంకొకరి మిస్టేక్లు చూపిస్తావా? నువ్వు చెప్పిన మిస్టేక్లు ఆథెంటిక్ ఎట్లా అవుతాయి? నీ దాంట్లోనే 100 మిస్టేక్లు ఉన్నాయి. అంటే ఇట్లా మాట్లాడాల్సి వస్తుందండి. సాయికృష్ణ గారు మాట్లాడేటట్టు చేస్తున్నారు మీరు, ఇట్లా మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. దీనికి కారణం నేను కాదు, మీరే కారణం. మన 3 days డైలాగ్స్ లో 3rd day డైలాగ్ లో ఎన్ని మిస్టేక్స్ మనం చూపించాము, అందులో ఎన్ని తప్పులు చేశారు అనేటువంటి విషయం ఎట్లా చూపించాం మనం దానికి. సో నేనేమంటున్నానంటే ఈయన దట్టు అని మధ్యలో కలుస్తున్నాడు. ఏంటో చూద్దాం. ఆయన కూడా అది ఆల్రెడీ అనేక సంవత్సరాల క్రితం అనేక మంది బోధించినటువంటి విషయమే అని కూడా చూపించాం. అనేక సంవత్సరాల క్రితం అనేక మంది బోధించిన విషయం కాదు అని ఓఫీర్ గారు చెప్పలే. మీరు అనుకొని సృష్టించి ఓఫీర్ గారిని చెడ్డోని చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది కొత్తగా సరే ఓకే అంటే ఓఫీర్ గారు ఇక్కడ చెప్పచ్చు ఏంటంటే, అది ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి ఇవ్వబడింది. నేను ఆస్వాల్డ్ జే స్మిత్ గారిని చదవలేదు, కానీ యాక్చువల్గా దేవుడు నాకు ప్రత్యేకంగా అది బయలుపరిచారు. ఆయనకి ఎట్లాగైతే ఆ విషయాన్ని ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి ఇచ్చారు, నాకు కూడా అట్లానే ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ రియలైజేషన్. మిస్టేక్ చేసినాక రియలైజేషన్ అంటే ఇది. ఆల్రెడీ ముందంతా ఓఫీర్ గారు తనకే కలిగిన ప్రత్యక్షత ఇంకెవ్వరికీ చెప్పలేదని క్లెయిమ్ చేశాడని ముందు బాగా అబద్ధాన్ని ఓఫీర్ గారి మీద రుద్ది లాస్ట్లో ఒక ముక్క రియలైజేషన్ అంటారు చేశారా. ఆ రియలైజేషన్ ఈయన చెప్పాడు. కొద్దిగా వీళ్ళకి అర్థం కాని సంగతి కొద్దిగా అర్థమైంది మీకు.
కొద్దిగా వీళ్ళకి అర్థం కాని సంగతి కొద్దిగా అర్థమైంది ఈయనకి. ఓఫీర్ గారు ఈ ప్రత్యక్షత ఎవరికీ ప్రత్యక్షపరచబడలేదు, నాకే ఇది ప్రత్యక్షపరచబడింది అని ఓఫీర్ గారు అనలేదు అన్న సంగతి ఈయనకు అర్థమైంది. ఇంతకు ముందు ప్రత్యక్షపరచబడి ఉండొచ్చు, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఓఫీర్ గారు చెప్పొచ్చు అని చెప్తూ ఈయనకు కలిగిన రియలైజేషన్ని బయట పెట్టాడు అనమాట. వీళ్ళకి అర్థం కాలేదు, ఈ మహామేధావులకు ఈ సంగతి అర్థం కాలేదు, ఈయనకు అర్థమైంది. రైట్, ఇంకేమంటున్నాడో చూద్దాం. అంటే ఆస్వాల్ చేసిన గారు కానీ లేకపోతే ఎవరైనా సరే. కానీ మనం ఏం చూపించామంటే వీ హ్యావ్ సీన్ ద ఎర్రర్స్. నీ దగ్గరే 100 ఎర్రర్లు పెట్టుకొని వీ హ్యావ్ సీన్ ద ఎర్రర్స్ అంటే కుదరదు. ఎర్రర్స్ చూసిన తర్వాత ఆస్వాల్ జే స్మిత్ గారే ఆ పొజిషన్ వదిలేసేయటం అనేటువంటిది కూడా మనం చూపించాం. అయితే విషయం ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, సిద్ధాంతం పుస్తకంలో స్మిత్ గారే ఈ విషయాలు రాశారు అని చెప్పినప్పుడు ఇంతసేపు జోనతన్ నాయక్ గారి వీడియోలో చూసాము. ఆయన నేను వెళ్ళి స్మిత్ గారి బుక్స్ వెతికాను, ఆ బుక్స్ లో ఎక్కడ కూడా లేదు అని వచ్చి మళ్ళీ ఆయన అడిగితే నేను చదివిన పుస్తకాల్లో ఉంది బాబు, పాతకాలం పుస్తకాల్లో ఉంది, మరి ఇప్పటి పుస్తకాల్లో లేదేమో నాకు తెలియదు అని అన్నారంట. అంటే ఆయన ఓల్డెస్ట్ కాపీ షికాగో లైబ్రరీలో నుండి తెచ్చుకొని అది చదివిన తర్వాత కూడా అందులో లేదు అనేటువంటి విషయం జోనతన్ నాయక్ గారి వీడియోలో మనం చూసాం. ఓకే, అంటే ఇప్పుడు చెప్పినట్టు సాయి చూడండి, ఇక్కడతో వీళ్ళ వీడియో ఎండ్ అయింది. చూసుకోండి, 1:22 నిమిషాల దాకానే వీళ్ళు చెప్పింది అని ఇట్లా వ్యాఖ్యానించాలంటే, వీళ్ళు చెప్పింది వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. అయినా పర్లే, టైం తీసుకుంటాను, ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాను. వీళ్ళు చెప్పే అసత్యాలని ప్రజలకు చూపించే బాధ్యత నాది, వీళ్ళు చెప్పే అబద్ధాలని ప్రజలకు చూపించే బాధ్యత నాది. ఓకే, రైట్. ఇప్పుడు జాన్ క్రిస్టోఫర్ గారు బయటికి వెళ్ళిపోయిన మహామేధావిని పిలిపించాడు అనమాట. ఆ మహామేధావి ఏం చెప్పాడంటే, యేసు 2వ రాకడ గురించి ఓఫీర్ గారు యుగాంతం పుస్తకం రాసి, ఆ పుస్తకంలో ఓఫీర్ గారు ఏదైతే చెప్పాడో, ఆ చెప్పింది ఏదైతే ఉందో అది స్మిత్ గారు చెప్పాడు, స్మిత్ గారు కూడా చెప్పాడని స్మిత్ గారి పుస్తకాన్ని కోట్ చేస్తూ ఓఫీర్ గారు చెప్పారు. స్మిత్ గారు ఎక్కడ చెప్పాడని నేను ఎతికితే నాకు కనపడలేదు, ఓల్డెస్ట్ పుస్తకంలో ఉంటుంది బాబు అని ఓఫీర్ గారు చెప్పారు. ఓల్డెస్ట్ పుస్తకం చికాగోలో పోయి నేను ఎత్తుక్కుంటే కూడా నాకు కనపడలేదు అని జోనతన్ నాయక్ ఏదైతే చెప్పాడో ఆ క్లెయిమ్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ మహా మేధావి జాన్ క్రిస్టోఫర్ గారు. ఇప్పుడు దీనికి కౌంటర్ ఇస్తూ ఓఫీర్ మినిస్ట్రీస్ పెద్దలు మాట్లాడిన విషయాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. స్మిత్ గారు చెప్పింది స్మిత్ గారి పుస్తకంలో ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం దీని గురించి ఓఫీర్ మినిస్ట్రీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించిన రుజువులు చూద్దాం. ఓఫీర్ మినిస్ట్రీస్ పెద్దలు ఓఫీర్ గారు చెప్పిన మాట, స్మిత్ గారు ఈ మాట చెప్పారు అని ఓఫీర్ గారు ఉటంకించి రాసిన మాట స్మిత్ గారు రాసిన పుస్తకంలో ఉందా లేదా, దీని గురించి ఓఫీర్ మినిస్ట్రీస్ పెద్దలు ఏం చెప్పారో స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఆ పేరు ప్రస్తావించారు, ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. చేశాను యుగాంతం గ్రంథంలో పేజ్ నంబర్ 119, 120 వచనాలలో పేజెస్ లో 119, 120 పేజెస్ యుగాంతం బుక్ చూసుకోండి. ఏం జరిగింది అనే టైటిల్, ఆ ప్రశ్న కింద రంజిత్ ఓఫీర్ గారు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన ఆ మాటకు వివరణ ఇస్తూ, పాతాళంలో అగాధ కూపములో పాతాళంలో ఒక దురాత్మ కొన్ని వేల సంవత్సరాల నుండి పైకి రావడానికి నాశనమున పోవుటకు సిద్ధముగా ఉన్నది అని అక్కడ వివరణ ఇచ్చారు. ప్రకటన 17వ అధ్యాయం 8వ వచనానికి వివరణ ఇస్తూ, ఆ పాతాళములో ఉన్న ఆ ఆత్మ బయటికి వచ్చి సిరియా రాజు మృతదేహంలో ప్రవేశిస్తుంది అని
ఓఫీర్ గారు ఇక్కడ చెప్పారు. అయితే ఇట్లాగే జరుగుతుంది అని ఇది చూపినాను. ఇలాగే జరుగుతుంది అని చూశారు కదా. ప్రాఫసీ వాట్ లైస్ హెడ్ అనే పుస్తకంలో ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు, రాశారు. ఇది ఓఫీర్ గారు రాసిన మాట. బాగా చూడండి. ఇప్పుడు ఆ గుంటనక్క మిస్టర్ జోనథన్ నాయక్, అతనికి ఇప్పుడు మనం అద్భుతంగా చూపిస్తారు మన పెద్దలు. చూద్దాం. ఓఫీర్ గారు అక్కడ చెప్పారు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు కూడా ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే తన గ్రంథములో చెప్పారు అని కోట్ చేశారు. ఓఫీర్ గారు ఇలా కోట్ చేశారు. నేనేమో ఆ బుక్స్ తెప్పించుకొని ఆ స్మిత్ గారి బుక్ తెచ్చి నేను చూశాను, అందులో లేదు. ఓఫీర్ గారు అబద్ధం ఆడారు. పాత వర్షన్ లో ఉండే బాబు, నేను చదివినప్పుడు ఉండే, మరి కొత్త ప్రింట్ లో లేదేమో అని అన్నారు. అబద్ధం చెప్పారు రంజిత్ ఓఫీర్ గారు. అప్పుడు నేను చికాగోలో లైబ్రరీ నుండి తెప్పించుకొని నేను చదివాను, చూశాను. స్మిత్ గారి ఆ బుక్ లో లేదు అన్నాడు ఈ ఎగ్జిట్ మినిస్టోరీ. అయితే ఉన్నది అని మీరు ఇది ఓఫీర్ గారు కోట్ చేసిన పుస్తకం, ప్రాఫెసీ వాట్ లైస్ హెడ్. సెర్చ్ చేసుకోవచ్చు ఆ బుక్, ప్రాఫెసీ వాట్ లైస్. కళ్ళు తెరుచుకొని చూడు. జోనథన్ నాయక్ గారు, జోనథన్ నాయక్ గారు అని కూడా అనకూడదు. నువ్వు అంత దుర్మార్గుడివి. కళ్ళు తెరుచుకొని చూడు. హెడ్ అనే గ్రంథములో, ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథములో 107, 108 పేజెస్ లో ఆ మాట చెప్పబడ్డది. యాంటీ క్రైస్ట్ గురించి వారు రాస్తూ, ది యాంటీ క్రైస్ట్. చూసినా, కళ్ళు కనపట్లే నీకు. నీ కనపడపోతే కనపడిపోయినాయి. ఈ మహామేధావులు అని చెప్పుకున్న వాళ్ళ కళ్ళు ఏమైనాయి? వాళ్ళు కనపట్లే కళ్ళు. ది యాంటీ క్రైస్ట్. జోనథన్ నాయక్ చెప్పింది ఆథెంటిక్గా తీసుకుంటారు మీరు. మీ మైండ్ అంతవరకే ఉంది. మీరు ఓఫీర్ గారి పుస్తకాల్లో తప్పులు అన్వేషిస్తారా? మీ మైండ్ అక్కడ వరకే ఉంది. గది. Away down in the bottomless pit is the spirit of the unclothed demon. For some 2000 years he had awaited the summons. He may be Judas Iscariot, who knows. అని స్మిత్ గారు, ఇస్కరియోత్ యూదా అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు అంటూ తర్వాత వాడు యాంటీ క్రైస్ట్ అనే మాట చెప్తాడు. అక్కడ వచనం కోడ్ చేస్తున్నాడు. కొంచెం క్రిందికి వస్తే, Yes, please display again. I cannot say, but in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses, the Antichrist is called the man of sin, the son of చూడండి. ది యాంటీ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ ద మ్యాన్ ఆఫ్ సిన్, ద సన్ ఆఫ్ పర్డిషన్. Doubtless, he will be a reincarnation. God resurrected his Christ, and Satan will resurrect his. దేవుడు తన కుమారుడైన క్రీస్తును పునరుద్ధానం చెందించాడు. అట్లాగే సేటన్ కూడా వాని కుమారుణ్ణి పునరుద్ధానం చెందిస్తాడు అనే మాట అక్కడ చెబుతూ వారు ఇంకా ముందుకు ఇలాగన్నారు. రెవల్యూషన్ 17:8 ఆ వర్స్ కోట్ చేస్తూ, he is spoken of as the beast that was and is not and shall ascend out of the bottomless pit and go into perdition. ఈ మాట ఎత్తిపట్టి స్మిత్ గారు చెప్పారు. బయటికి వచ్చి
ఒక శరీరములో దూరుతుందని 108వ పేజీలో కూడా ముందుకు మీరు చదివితే అవన్నీ అక్కడ చెప్పబడ్డాయి. ఇంకా కొంచెం కిందికి వచ్చినాక 108వ పేజీలో వారిలాగా చెబుతున్నాడు. Paul's description of the Antichrist is in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses. Is clear and precise. He tells us how God is opposed and he himself exalted, how he seeks to take a place occupied by Christ, the position for the covering of which Satan in the long ago lost his throne. He also decides the destruction that awaits. ఇక్కడ చక్కగా ఈ 107 చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, అవకాశం ఉంటే తెప్పించుకొని చదవండి. Prophecy what lies ahead, రచయిత ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథం 107, 108 పేజెస్లో ఈ విషయం వారు చెప్పారు. అయితే రంజిత్ తోఫిర్ గారు యుగాంతంలో చెప్పింది ఏంటంటే, నిజానికి సిరియా రాజు పునరుద్ధానుడు కాలేదు. ఆ విధంగా ప్రపంచ ప్రజలకు నమ్మకం కలిగించడానికి సాతాను ఆడిన ఒక నాటకం మాత్రమే అది. నిజానికి సిరియా రాజు మృత శరీరాన్ని ఆవేశించింది వేరొక ఆత్మ. ఆ ఆత్మ శతాబ్దాల తరబడి కాదు సహస్రాబ్దాల తరబడి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయం చాలా మందికి నమ్మశక్యము కానిదిగా కనిపించవచ్చు. ఈ సంభవం సరిగ్గా ఇలాగే జరుగుతుందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు. తన గ్రంథం ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ లో వ్రాశారు. ఓఫిర్ గారు ఆ గ్రంథాన్ని ఎత్తిపట్టి చెప్పారు. అది 107, 108 పేజీలో చెప్పబడింది. ఇప్పుడు ఈ దుర్మార్గుడు, ఈ వెళ్ళిపోయినోడు మా దగ్గర నుండి, వాడు ఏం చెప్తున్నాడు? అన్ని అబద్ధాలు చెప్పాడు రంజిత్ ఓఫిర్ గారు. అసలు ఆ పుట్లే చదవలేదు. మళ్ళీ నేను ప్రెజరైజ్ చేస్తే అప్పుడు ఉండే ఇప్పుడు లేదని తప్పించుకున్నాడా? ఇక్కడ కనబడట్లేదా? చూడండి మీరు, ఆ గ్రంథం తెప్పించుకొని చూడండి. ఇందాక పాస్టర్ వెంకటేష్ గారు చెప్పినట్టు బిలాముకు ఇదండి సంగతి. వీళ్ళు పెద్ద అబద్ధీకులు. ఆ జోనతాన్ నాయకుని పిలిపించుకొని, వాడు పెద్ద అబద్ధీకుడు, వాడు పెద్ద మోసగాడు. వాడిని పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకొని అబద్ధీకులు జోగి రాసుకుంటే, అబద్ధీకులు జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది. ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా బూడిద రాలింది అని మనం చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గ్రహించండి. మరి ప్రాముఖ్యంగా వీక్షకులు, ప్రేక్షకులు ఈ సంగతిని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి. టోటల్గా ఈ వీడియో సిరీస్ని ఎందుకు చేస్తున్నా, దీని ఫలితార్థం ఏంటి అంటే, ఓఫిర్ గారి బోధనను తప్పని నిరూపించడానికి వీరు చేస్తున్న వక్రీకరణ అంతా బయటపెట్టి సత్యాన్ని పరిచయం చేసి, ఓఫిర్ గారు చెప్పేది అబద్ధం కాదండి, సత్యం అని చూపించడానికి మీకు నేను ఈ కార్యక్రమం అంతా జరిగిస్తున్నాను. వాళ్ళు చేసేది ఏంటంటే ఓఫిర్ గారి బోధనలు వక్రీకరించడం. ఓఫిర్ గారి బోధనలు ఇవి కాదు, మీరు చూపిస్తున్న పోర్ట్రే చేస్తున్నది అంతా తప్పు, సత్యం ఇది అని చూపించే పని నేను చేస్తున్నాను. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మరలా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. జోనాథన్ నాయక్ని మాత్రం అస్సలు వదిలిపెట్టేది, మొత్తం నీ సంగతి తేల్చేంత వరకు వదిలిపెట్టను. అండ్ అంతకంటే ప్రాముఖ్యంగా ఆర్టీఎఫ్ వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఈరోజు 22 నిమిషాల వరకు వాళ్ళు చేసిన రెస్పాన్స్లోని 22 minutes, 1 hour 22 minutes వరకు అయిపోయింది. మరలా నెక్స్ట్ వీడియోలో ఆ 1 hour 22 minutes నుండి మరలా నా కౌంటర్ స్టార్ట్ అవుద్ది. ఆర్టీఎఫ్ వాళ్ళు సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వీడియో మన ఇప్పుడు సాయికృష్ణ గారిది అయిపోయింది కదా, నెక్స్ట్ అనిల్ అనే మహాజ్ఞాని మాట్లాడారు, వారి గురించి కూడా మాట్లాడదాం. అంతవరకు మన ఛానల్ని వీక్షిస్తుండండి.
ఇంకా తెలియని వారికి వీడియోస్ని తెలిసేటట్లు షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.